హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జీవితాలంటే ఎవరివి అని రఘురామ్ అడగడంతో ఇక జానకి ఇంకెవరివి, మన కూతురివి, ఉన్న పళంగా రామలక్ష్మి జీవితం బాగుండాలంటే పెళ్ళిని ఆపేయాలి అని చెప్పడంతో ఇక అందరూ షాక్ అయి చూస్తూ ఉండగా రఘురామ్ మాత్రం రామలక్ష్మి పెళ్ళి ఆపడం ఏంటి, పెళ్లి వల్ల తన బతుకొచ్చిన బాధ ఏంటి అని అడుగుతూ ఉంటే వెనక్కి భయపడుతూ ఉంటుంది జానకి. ఇక జానకి తనని పెళ్లి చేసుకుపోయేవాడు మంచివాడు కాదు అని చెప్పడంతో అందరూ షాకే చూస్తూ ఉంటే ఇక రఘురామ్ అది ఎవరో చెప్తే నేను నమ్మాలా అంటాడు. ఇక జానకి నిజమేనండి, నమ్మండి, నేను నా కళ్ళతో చూశాను. శౌర్య పెద్ద నీచుడు, రామతో పెళ్లి పెట్టుకొని ఇంకో పిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పడంతో అందరే షాక్ అయి చూస్తూ ఉంటే సుందరం మాత్రం రఘు ఏంట్రా ఇదంతా అని అనగా ఇక రఘురామ్ అమ్మా నువ్వేం కంగారు పడద్దు, ఇదంతా వీళ్ళు పెళ్ళి ఆపడానికి ఆడుతున్న కొత్త నాటకం అని నమ్మరు రఘురామ్. ఇక జానకి మాత్రం నాటకం అయితే మీరు నాతో రండి, అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, మీరు వచ్చి చూడండి అని చెప్పడంతో ఇక రఘురామ్ అవసరం లేదు, ఆ అమ్మాయి ఉన్నంత మాత్రాన శౌర్యని అనుమానించాల్సిన అవసరం లేదు, శౌర్య గురించి నాకు బాగా తెలుసు, శౌర్య పైన నాకు పూర్తి నమ్మకం ఉంది అని రఘురామ్ చెప్పడంతో ఇక రామలక్ష్మి నాన్న అమ్మ చెప్పింది ఒకసారి అంటుంటే ఇక రఘురామ్ నువ్వు ఊరుకోమా, నీ పెళ్ళికి తనని రానివ్వలేదని అక్కస్తో నీ మీద బురద చల్లి పెళ్ళికి ఆపాలని చూస్తుంది మీ అమ్మ అని అంటుంటే ఇక జానకి ఏమండి ఏం మాట్లాడుతున్నారు, నాది అక్కస్ కాదు అమ్మ ప్రేమ, ఆ శౌర్యం మీద మీకున్నది నమ్మకం కాదు గుడ్డి నమ్మకం అంటుంటే ఇక రఘురామ్ అమ్మ అడ్డంగా మాట్లాడొద్దని చెప్పు, శౌర్య గురించి ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను, కాదని పెళ్ళిని ఆపే ప్రయత్నం చేసి మళ్ళీ నా పరువు తీద్దామని చూస్తే నేను ఊరుకోనని చెప్పు అని చెప్పడంతో ఇక జానకి ఏంటండి మీ పరువు కోసం కూతురు గొంతుకొస్తారా ఏంటి అని అనడంతో వెనకాల నుంచి ఆద్య జానకిని ఆపే ప్రయత్నం చేస్తుంటే ఇక జానకి ఊరుకో, మేము కూడా ఆరాటపడుతుంది మీ పరువు నిలబడడం కోసమే కదండి, నేను చెప్పేది ఏమీ మీరు నమ్మరా అంటుంటే ఇక పక్కనే ఉన్న పద్మ రామా అసలు మీ అమ్మకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే, అన్నే ముందు ఇదివరకు నోరే లేపేది కాదు, ఇప్పుడు ఎందుకు గొంతెత్తి మాట్లాడుతుంది అని అనడంతో ఇక జానకి గొంతెత్తక ఏం చేయాలి, పెళ్లి కాబోయేవాడు నీచుడని తెలిసినా కూడా గొంతెత్తకుండా ఇంకేం చేయాలి, పరువు అంటారేంటి. ఇక వెంటనే రఘురామ్ రామలక్ష్మి దగ్గర తీసుకుంటూ అరిచినా ఏడ్చినా ఏం గోల్ చేసినా సరే ఈ పెళ్ళి ఆగే ప్రసక్తే లేదు, ఈ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది, జరగకూడదు అని కోరుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈసారి ఇంటి మధ్యలో గీడలు కాదు ఇంట్లో నుంచి గెంటేయడాలే ఉంటాయి అని చెప్పి ఇక రఘురామ్ కోపంగా లోపలికి జానకి మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య మీరైనా చెప్పండి అని చెప్పి జానకి చెప్తుంటే ఇక ఆద్య మాత్రం పద మనం వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇక మరో పక్కన శౌర్య దగ్గరికి రామలక్ష్మి వస్తుంది, నువ్వు చెప్పింది నేను వినడానికి రాలేదు, ఆఖరిసారిగా నేను నీతో మాట్లాడదామని వచ్చాను అంటుంది. నిన్నటి వరకు మీరు ఎలాంటి వాళ్ళో నాకు ఒక్కదానికి మాత్రమే తెలిసింది, ఇప్పుడు మా అమ్మకు కూడా తెలిసిపోయింది, ఇక మీరంతా మీరే ఈ పెళ్ళిని ఆపేయాలి, రేపు మా నాన్నకు కూడా విషయం తెలిసిపోవచ్చు, మీ ప్రాణాలకు పైకే వస్తుంది, మిమ్మల్ని అలా చూడడం ఇష్టం లేక మీ మేలు కోరి చెప్తున్నాను, ఇక మీదట నాతో పెళ్లి విషయాలు ఆపేయండి అంటుంటే ఇక శౌర్య చాలు రామా ఆపు రామా, నువ్వు నా గురించి నమ్ముతున్నది అత్తయ్య నన్ను ఆ స్థితిలో చూసింది కూడా నిజం కాదు రామా, రేపు అస్మిత పెళ్లిలో కూడా నమ్మించినా సరే అది మీదే తప్పవుతుంది కానీ నిజమైతే కాదు, అసలు ఏం చెప్తున్నా నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు అని శౌర్య అంటుంటే ఇక రామలక్ష్మి సార్ ఆపండి, ఎంతకన్నా దిగజారే ప్రయత్నం చేయకండి, మీ మీద ప్రేమ చచ్చినా ఎక్కడో కాస్త గౌరవం మిగిలింది, అది కూడా పోగొట్టుకోండి ప్లీజ్ సార్ అని చెప్పి చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఇక అలా చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామా అని శౌర్య పిలుస్తున్నా వినదు. ఇక మరో పక్కన ఆద్య శ్రీను ఇంకా జానకి లోపలికి వస్తారు. జానకి ఆద్య శ్రీనయ్య ఆయన మనల్ని గెంటేస్తాను చంపేస్తాను అని చెప్పినా సరే మనం ఈ పెళ్లి విషయంలో వెనకడుగు వేయకూడదు, ఏం చేసినా సరే రేపు ఈ పెళ్లి జరగబోతుంది, ముగ్గురం కలిసి పెళ్లి ఆపేద్దాం అంతే అని చెప్పి ఇక అక్కడి నుంచి జానకి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటే మరో పక్కన శ్రీను ఆద్యతో ఆద్య అత్తయ్యని ఇంత ఉగ్ర రూపంలో నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకు అలా మండిపోతుంది, అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగితే ఇక ఆద్య ఆ అస్మిత శౌర్య వాళ్ళ ఇంట్లోకి కాదు బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిపోయింది అని అంతకుముందు జరిగిందంతా ఆద్య శ్రీనుకి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీను మాత్రం శౌర్య ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అస్మిత అంతవరకు వెళ్ళిపోయిందంటవా, తను ఒక్కటే చేసిందంటవా అంటుంటే ఇక ఆద్య తను శౌర్య సార్ అలాంటి పనులు చేయరు, ఇదంతా అస్మిత ప్లానే అని చెప్పడంతో ఇక శ్రీను పెళ్ళి ఎలాగైనా సరే ఆపేయాలని అత్తయ్య అనుకుంటుంది, టైం కూడా లేదు కదా అని శ్రీను అనగా ఇక ఆద్య రేపు పొద్దున్నే కలుద్దామని శౌర్యకి చెప్దాము, కలిసిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము
అని అలా రాత్రి అయిపోతుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే శౌర్యకి కాల్ చేసి రమ్మనడంతో శౌర్య శ్రీను ఇంకా ఆద్యని కలవడానికి వస్తారు. ఇక శౌర్య రావడంతోనే ఆద్య నువ్వన్నా నన్ను నమ్ము, అక్కడ అలా ఏం జరగలేదు ఆద్య అని అంటుంటే ఇక ఆద్య నమ్మాను కాబట్టే ఇదిగో మీ ప్రేమ కోసం ఇగో ఇతన్ని పెళ్లి చేసుకొని ఇతనితో నేను చాలా బాధపడుతున్నాను అని శ్రీను చూపించి చెప్పడంతో నా వల్ల నువ్వా అని శ్రీను అంటాడు. ఇక ఆద్య మాత్రం శౌర్యతో అస్మిత మీ ఇంట్లో ఉందని చెప్పి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, చెప్పుంటే నేను అర్థం చేసుకునేదాన్ని కదా, నువ్వు అలా చెప్పకపోవడం వల్ల నువ్వు కనుక నిజంగా చెప్పే ఉంటే నేను ఏదో రకంగా నీకు ఫోన్ చేసి చెప్పి ఆపేదాన్ని కదా, ఇప్పుడు చూడు ఏం చెప్పకపోవడం వల్ల మా పెద్దమ్మ కూడా నేను అస్మితతో చూసి రామలక్ష్మిలాగే అపార్థం చేసుకుంటుంది, రామలక్ష్మికి నీకు పెళ్లి జరగకూడదని ఫిక్స్ అయిపోయింది అంటుంటే ఇక శౌర్య ఆద్య సారీ ఆద్య, మీ పెద్దమ్మ అలా అనుకోవడంలో తప్పేం లేదు, అసలు తప్పంతా నాదే అంటుంటే శ్రీను నిజంగానే అస్మితతో కలిసి నువ్వు తప్పు చేసావా అని అడగడంతో అవేబే అలాంటి తప్పేం చేయలేదు, ఆ అస్మిత నిజంగా మా ఇంట్లో ఉందని మీతో చెప్పకపోవడం నా తప్పే అని అనడంతో ఇక శ్రీను అంటే ఆద్య నిజంగా శౌర్య అస్మితతో తప్పు చేయలేదు కదా అంటే అదే నిజం, నేను నిజమని చెప్తుంటే పదే పదే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నావు అని ఆద్య అనడంతో ఇక శ్రీను అస్మిత బలవంతంగా వచ్చిందంటున్నావు సరే, మరి నీ బెడ్రూమ్లో నీ పక్కన ఎలా ఉంది అని శ్రీను అడగడంతో ఇక శౌర్య బయట ఉన్న వాళ్ళతో బయట మాత్రమే ప్రమాదం, ఇంట్లో ఉన్న శత్రువులతో ఇంట్లో నిద్రలో ఉన్నా సరే ప్రమాదం జరుగుతుందని నేను తెలుసుకోలేకపోయాను అని అంతకుముందు అస్మిత కావాలనే ఇదంతా చేసిన విషయం శౌర్య శ్రీనుకి చెప్తూ ఉంటాడు. ఇక ఆద్య మాత్రం జరిగిన దాని గురించి కాదు జరగబోయే దాని గురించి ఆలోచించి ఈ ఒక్కరోజు ఆగితే రేపు పెళ్ళి అది పెద్దమ్మని పెద్దమ్మ చూస్తుంది, మీ పెళ్ళి జరగాలంటే పెద్దమ్మని నువ్వు తప్పు చేయలేదని నమ్మించాలి, ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది అని అంటుంటే ఇక శౌర్య కూడా నాకు కూడా ఈ ఒక్కరోజే టైం ఉంది అనగా ఇక శ్రీను మాత్రం ఇన్ని రోజుల్లో చేయలేంది ఒక్క రోజులో ఏం చేస్తాం అంటుంటే ఆద్య మాత్రం చేస్తాం ఎందుకు చేయం, అది ఏం చేయాలా అని ఆలోచించాలి అని చెప్పడంతో ఇక అందరూ ఆలోచనలో పడతారు. శౌర్య బాగా ఆలోచించి ఆద్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఏంటది అని ఆద్య అడుగుతుంటే ఆ ప్లాన్ కనుక అప్లై చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు, కానీ ప్లాన్ అప్లై చేసే టైంలో నా ప్రాణాలు కూడా పోవచ్చు అంటాడు శౌర్య. ఇక ప్లాన్ అంటే చెప్పు అని శ్రీను అడగడంతో శౌర్య ప్లాన్ చెప్తాడు కానీ మనకు వినిపించదు. ఇక ఇది విన్న శ్రీను మంచి ప్లాన్ వేసావు శౌర్య, నీ ప్రాణం నీ పణంగా పెట్టి నీ ప్రేమని పొందాలనుకుంటున్నావు, ఆల్ ది బెస్ట్ అని శ్రీను చెప్తాడు. ఇక ఆద్య మాత్రం ముందు నువ్వు మా ఇంటికి వెళ్ళి తొందరగా నీ ప్లాన్ స్టార్ట్ చేయి, వెనకాల మేము వచ్చేస్తాం అని చెప్పడంతో శౌర్య బయలుదేరుతాడు. ఇక శౌర్య వెళ్ళడంతో వీళ్ళిద్దరు కనుక ఈ ప్లాన్ సక్సెస్ అయ్యి పెళ్ళైతే హ్యాపీగా కలిసిపోతారు కదా, అలాగే వీళ్ళిద్దరు కలిసిపోయాక మన ఇద్దరం కూడా అని అంటుంటే ఆద్య అంతేం లేదు మనకి, నువ్వు నా మెడలో బలవంతంగా తాళి కట్టావు, మన ఇద్దరం కలవడం అసంభవం, నాకు చనిపోయేంత వరకు అది గుర్తుంటుంది కోపం అని ఆద్య అంటుంది. మరో పక్కన వెంకట్రావు గుమ్మం దగ్గర చేత్తో కొలతలు వేస్తూ ఉంటాడు. రామలక్ష్మి పెళ్లి కావడంతో గుమ్మానికి బంతి పువ్వులతో తోరణాలు కడుతూ ఉంటారు. అప్పుడే పద్మ వస్తుంది. ఇక వెంకట్రావు అబ్బా భలే టైంకి వచ్చావే అని చెప్పి స్టూల్ కిందకు దిగడంతో ఏంటండి సగం గుమ్మానికి తోరణం కట్టారు అంటే వెంకట్రావు అదేంటే అలా అంటావు, మీ అన్నయ్య సగం వెళ్ళే కదా చేశాడు, గీత గీశాడుగా మధ్యలో, ఈ సగం గుమ్మం మంది ఆ సగం మీ చెల్లమ్మది, అందుకే కొలతల్లో తేడా రాకుండా కొల్చి మరీ కట్టానే అని అంటుంటే ఇక పద్మ కన్నీళ్లతో మొహం కడుక్కున్నట్టుంది మీ ఆలోచన అంటుంది పద్మ. అదేంటే అలా అన్నావు అని వెంకట్రావు అనడంతో ఈ గుమ్మం మనది ఆ గుమ్మం వాళ్ళది, పూర్తిగా కట్టి తగలాడండి అని చెప్పడంతో తోరణాలు కడుతూ ఉంటాడు. మరో పక్కన శౌర్య రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అందరికీ నమస్కారం చెప్తూ ఉంటాడు. ఇక శౌర్య రావడంతో జానకి దుర్మార్గుడు ఏం తెలియనట్టుగా ఎంత బాగా ఇంటికి వచ్చాడో అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే వెంటనే శ్రీను ఇంకా ఆద్య పెద్దమ్మ ఆగు అని చెప్పి జానకిని ఆపుతూ ఉంటారు. ఆ నీచుడు చూడు నేరుగా ఇంటికి వచ్చేసాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏంటో అంటుంది జానకి కోపంగా. మరో పక్కన రఘురామ్ రాబాబు అని చెప్పి శౌర్యని అంటూ ఉంటారు. రామా రామా అని చెప్పి పిలవడంతో రామ వస్తుంది. బాబుకి మంచినీళ్ళు తీసుకురా అని అనడంతో పక్కనే ఉన్న జానకి చూస్తూ వీడికి మంచినీళ్ళు కాదు ఇవ్వాల్సింది, అంతకుముందు రామ కారం కాఫీ పెట్టింది కదా అదే కరెక్ట్ అంటుంది. ఇక మరోపక్కన సుందరమ్మ మీ ఇంటి దగ్గర పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి బాబు అని అడగడంతో బామ్మగారండి బాగా జరుగుతున్నాయి, నాన్న అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారు అని శౌర్య చెప్పడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక జానకి ఊరుకోకుండా రాత్రి నేను అంత గోల్ చేసి చెప్తే మీరు ఆ విషయం గురించి అడిగేయకుండా ఏంటి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తున్నారు, ఇలాంటి వాడిని ఇంట్లోకి రాణిస్తారా అని జానకి అంటుంటే ఇక ఆద్య పెద్దమ్మ ఆగు పెద్దమ్మ నేను చెప్పేది విను అంటుంది. అలా ఆద్య కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక జానకిని ఇలా చూసి శౌర్య షాక్ అవుతాడు. ఇక రఘురామ్ మాత్రం ఆ గీత అవతల నుంచి వచ్చే మాటల్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పెళ్ళి ఆపడమే పని, నువ్వు చెప్పు బాబు ఎందుకు ఇలా వచ్చావు అని అడగడంతో
అది పెళ్లి దగ్గర పడింది కదా, షాపింగ్ చేద్దామని వెళ్తున్నాను, రాముని కూడా తీసుకువెళ్దామని వచ్చాను మామయ్య గారండి అని శౌర్య చెప్పడంతో జానకి కోపంగా చూస్తూ, ఏంటి నువ్వు ఎంత తెగించి మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక శౌర్య భయపడుతూ ఉంటాడు జానకి మాటలకి.